అందరికీ నమస్తే. వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను మీ గణేష్. ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ మీద తమిళనాట సీఎం విజయ్ గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ సంచలన నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రజలు మీరు స్వాగతిస్తారా? తమిళనాడులో విజయ్ గారు పాస్ చేసిన జీవోను పేరెంట్స్ స్వాగతిస్తారా? దీనిని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆయన ఏం చేసిండు? నిన్నగాక మొన్న అయిండు. తిప్పి కొడితే 2 నెలలు కూడా కాలే ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ మీద ఒక బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టిండు. బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టి దోపిడీని అరికట్టేందుకు చట్టాన్ని రూపొందించిండు. ఒక జియో పాస్ చేసిండు. జియో పాస్ చేసి ఎంతో మంది నిరుపేద తల్లిదండ్రుల కళ్ళల్లో చిరు ఆనందాన్ని చూసిండు. చూడండి, నిన్న కాక మొన్న తిప్పి కొడితే 2 నెలలు కూడా కాలే. ఇక మన ముఖ్యమంత్రి ఎన్ని నెలలు అవుతుంది? 30 నెలలు అవుతుంది. మరి ప్రైవేటు విద్యా వ్యవస్థ మీద మన ముఖ్యమంత్రి గారు చేసిన చట్టం ఎక్కడ ఉన్నది? సర్క్యులర్ ఏడ జారీ చేసిండు? ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ మీద అడ్డుకట్ట ఏ విధంగా వేసిండు? మీరే చెప్పండి ప్రజలారా. ముఖ్యంగా పేరెంట్స్ చెప్పాలా. అసలు విజయ్ చేసింది ఏంది అంటే మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రైవేట్ స్కూల్ షాక్ అని చెప్పి ఒక పాంప్లెట్ వచ్చింది. ఇక ఇష్టం వచ్చినంత ఫీజు వసూలు చేసేందుకు వీలు లేదు. ఇదే తరహా నియంత్రణలు తెలంగాణ, ఏపీలో కూడా అమలు చేయాలా? దీని మీద ఒక క్వశ్చన్. తమిళనాడు నిర్ణయం దేశానికి ఆదర్శం. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు మాత్రమే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు తీసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వం ఫీజులు ప్రభుత్వం చెప్పినంత కాకుండా ఎక్కువ తీసుకుంటే ఆ స్కూల్ను సీజ్ చేస్తాం, లైసెన్స్ రద్దు చేస్తాం. అందులో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేకంగా ప్రభుత్వం ఖర్చు పెట్టుకుని చదివిస్తుంది అని చెప్పాడు. దీని మీద ఇప్పుడు చర్చ పెట్టుకుంటే మన ముఖ్యమంత్రి గారు 30 నెలల నుంచి ప్రైవేటు విద్యా దోపిడీ మీద ఒక్కటంటే ఒక్కటి స్టేట్మెంట్ అన్నా, ఒక్కటంటే ఒక అరికట్టేందుకు జీవోనన్నా ఎందుకు పట్టుకొస్తలేడు? ఎందుకు తీసుకొస్తలేరు? ప్రభుత్వ బడుల్లో చదవండి, ప్రభుత్వ బడుల్లో సంఖ్యను పెంచండి అనే నినాదాన్ని ప్రభుత్వం ఎందుకు తీసుకొస్తలేదు? ప్రైవేటు విద్యా సంస్థలలో వేల ఫీజులు అక్రమంగా తీసుకుంటుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ తెలంగాణ ప్రభుత్వానికి ప్రైవేటు విద్యా వ్యవస్థ దోపిడీ కనబడతలేదా? దీని మీద సమాధానం ముఖ్యమంత్రి చెప్పాలా? అసలు విద్యాశాఖ మంత్రి ఉంటే కదా చెప్పడానికి. ఆయన చెప్పడు. ఈయన దగ్గర ముడి కింద పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు కదా విద్యాశాఖ మంత్రిది. ఆయనకు బదులు ఈయన కూడా చెప్పవచ్చు. అయితే మన తెలంగాణలో ప్రైవేటు వ్యవస్థ ఎంత తీసుకుంటుంది అసలు అని అంటే ఒక్కసారి మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తా. యూకేజీ, ఎల్కేజీ ఇవన్నీ కేజీలు ఉన్నాయి చిన్నపిల్లలవి. మనం చిన్న తరహానే తీసుకుందాం. యూకేజీ, ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఒక్కొక్క విద్యార్థి దగ్గర యూకేజీ ఎవరైతే ఉంటారో ఒక్కొక్క విద్యార్థి దగ్గర 30,000 రూపాయలు, సంవత్సరానికి 30,000 రూపాయలు ప్రైవేట్ వ్యవస్థ తీసుకుంటుంది. మ్యాక్సిమం అందులో ఇంకా స్కూల్ డ్రెస్లు అని చెప్పి, టైల్ అని చెప్పి, షూలు అని చెప్పి, పుస్తకాలు అని చెప్పి, బస్ ఫీజులు అని చెప్పి, ఇంకేదో ఎగ్జామ్స్ కండక్ట్ అని చెప్పి, ఇంకేదో ప్రాక్టీస్ చేస్తున్నాం అని చెప్పి, ట్యూషన్ ఫీ అని చెప్పి, మెస్ ఫీల్ అని చెప్పి, అవన్నీ దగ్గర ఈ 30,000 కాకుండా ఒక 10,000 రూపాయలు అదనంగా పేరెంట్స్ మీద బాధేస్తున్నది. మొత్తానికి యూకేజీ బయటపడాలి అంటే ఒక స్టూడెంట్ 40,000 రూపాయలు సంవత్సరానికి కట్టాల్సి వస్తుంది పేరెంట్స్. దీని మీద ప్రభుత్వం ఎందుకు దృష్టి పెడతలేదు? దీనిని ఎందుకు అరికడతలేదు? నిన్న కాక మొన్న వచ్చిన ముఖ్యమంత్రి తమిళనాట విజయ్ గారు ఒక బ్రహ్మాస్త్రాన్ని విసిరినప్పుడు 30 నెలలుగా సీఎం కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డి గారు దీని మీద ఎందుకు మాట్లాడతలేరు? అంటే పాలన రెడ్డి, స్కూళ్ళు రెడ్డి, కాంట్రాక్టర్ రెడ్డి, అంత రెడ్డి. తెలంగాణలో మొత్తం రెడ్డిల పాలన నడుస్తుందా అంటే మీరు ఏం చెప్తారు దాని మీద? చెప్పండి. ప్రైవేటు విద్యా సంస్థలు మొత్తం రెడ్డిల సంస్థలుగా నడుస్తున్నాయా? మీరేం చెప్తారు దాని మీద? రాజకీయం మొత్తం రెడ్డిల రాజకీయం నడుస్తుందా? మీరేం చెప్తారు దాని మీద? ప్రజలారా మీరు ఏం చెప్తారో ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. నేనేమంటున్నా అంటే ఈ ప్రైవేట్ విద్యా వ్యవస్థలో
ప్రభుత్వం నిర్ణయించిన రేట్లనే తీసుకోవాలి అని నేను అంటున్నా. విజయ్ గారు చెప్పిన దాన్ని నేను స్వాగతిస్తున్నా. మీరు స్వాగతిస్తారా? యాజ్ ఏ పేరెంట్స్గా మీరు ఒక కూతురును కొడుకును ప్రైవేట్ స్కూల్ చదివించే కన్న తల్లిదండ్రులుగా ప్రభుత్వం నిర్ణయించే ఫీజులను ప్రైవేట్ వాడు తీసుకోవాలి అని నేను అంటున్నా. మీరేమంటారు? దాని మీద కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి.